నేను మీ మీనాచిని మీకోసం ఈరోజు మాట పాటని పట్టుకొని వచ్చిన. మాట పాటల మంచి కత్తనకు పాటలు పాడి అని ఇంకే రామారావు అన్నని పట్టుకొని వచ్చిన. అన్న మన కోసం సూపర్ పాటలు రాసిందట. అన్నతోటి మాటలు మాట్లాడుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, పాటలు పాడుకుంటా అన్ని పాటలు విందాం. నడుండ్రిగా. అన్న నమస్తే, నే రామారావు అన్న, ఎట్లున్నావు? నమస్తే సిస్టర్, బాగున్నామ్మా. మంచిగా ఉన్నా? హ్యాపీగా ఉన్నా. ఈ రోజు మాకు మంచి మంచి పాటలు పట్టుకొచ్చినావు అలా? 100% గొప్ప పాటలతో వచ్చా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రోగ్రామ్ మొత్తం అయిపోయే వరకు కూడా. రియల్ గా అనుకోవచ్చు, నా చరిత్ర మొత్తం కూడా పాటల రూపంలో ఇది అవుతుంది. ముందుగా రియల్ గా హెచ్ఎం టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే దశాబ్ద కాలం నుంచి కూడా కళాకారుల్ని వెతికి తీసే ప్రయత్నంలో ముందంజలో ఉందంటే అది హెచ్ఎం టీవీకే సాధ్యపడింది. ఒకనొక రోజు హెచ్ఎం టీవీలో మారుమోగిన పాటని చూసి, రస్మయ్య మారుమోగిన పాటను చూసి నాకు కొద్దిగా ఇన్స్పైర్ అయినా. ఎందుకంటే మంచి కళాకారుల్ని, పల్లెల్లో ఉన్న ఆనుముత్యాలని వెలికి తీస్తుంది అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు కలగన్నట్టుగా ఈ రోజు అదే హెచ్ఎం టీవీలో నేను పాట పాడటం రియల్ గా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ధన్యవాదాలు అన్న. అయితే అన్న ఏడికైనా వచ్చినవే నువ్వు? నాది ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్. ఇప్పుడు మహబూబాద్ గా ఇది అయిపోయింది. డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామం నుంచి వచ్చినాను. అక్కడ నా ప్రస్థానం ఎడ్యుకేషన్ డోర్నకల్లో జరిగింది. దాని తర్వాత మహబూబాద్ ఇంటర్మీడియట్, పీజీ వచ్చేసి ఖమ్మంలో జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా పాటలు అంటే మక్కువ. ఎట్లా అంటే ఎవరన్నా వాడుతుంటే చూసి ఇలా లెక్క నేను కూడా వాడితే బాగుండు అన్నట్టు అట్లా ఏమంటుంది? మా కుటుంబం మొత్తం కూడా కళారంగంలో ఉన్నది అన్నమాట. అమ్మ కాందాన్ ఉంది. అయితే మా అమ్మమ్మ పాటలు పాడేది పెళ్లిళ్ళకి, ప్లస్ లేడీస్ మ్యాచ్డ్ ఫంక్షన్లకి మా అమ్మమ్మని తీసుకొని పోయేటోళ్ళు అన్నమాట. అదే ఆచారం వచ్చేసి మా అమ్మమ్మ జరిగిపోయిన తర్వాత మా అమ్మకి వచ్చేసింది. కానీ అమ్మమ్మలు వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది కదా, హ్యాపీగా అనిపించదు. అల్ల అర్థాలు, భావాలు ఇంటే మనసు మురిచిపోయేది అనమాట. మా అమ్మ కూడా పాడుతుందమ్మా, ఎంత అద్భుతంగా పాడుతుందో. ఆ వాయిస్ లో అంత స్వీట్నెస్, ఫ్లూట్ చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది దానికి, అంత గొప్పగా వస్తుంది అనమాట మా అమ్మ వాయిస్. అలా నాకు కూడా, నేను ఎడ్యుకేషన్ నాకు ఊహ తెలిసిన కానించి నాకు పాట అంటే ఇష్టం. మన పల్లె పాటలు అంటేనే అసలు ఒక మీనింగ్ తోటి కూడుకునే ఉంటాయి, మంచిగా అనిపిస్తుంటది. ఇప్పుడున్న ఈ డీజే పాటలు, డింజిక్ పాటలు ఏం అర్థం కూడా కావు జనాలకు. గానీ ఆ పాటలు వినుకుంటా, ఊర్లలో పాడే పాటలు వింటుంటా, పొలం కాడ పనిచేసేటప్పుడు పాటలు పాడుతుంటారు చూడు, ఆలే కట్టుకొని పాడుతుంటారు. అది కూడా మస్తుగా అనిపిస్తుంటది, అద్భుతంగా ఉంటాయి. ఏంటంటే అమ్మా, అలా అనుకున్నప్పుడు స్టార్ట్ అయిన విలేజ్లలో నాకు ఎడ్యుకేషన్ స్టార్ట్, నాకు గ్యాప్ వచ్చిన కానించి అన్నమాట. ఆ టైం నుంచి నాకు పాటలు మేము ఎక్కువ. నేను ఫస్ట్ పాటకి ఇన్ఫ్లూయెన్స్ అయింది యశ్పాల్ అన్న, మంచి రైటర్, సింగర్. తను మా ఊళ్ళో ఒక పార్టీలో న్యూ డెమోక్రసీలో పనిచేస్తున్నప్పుడు డాన్స్ నేర్పిస్తా ఉంది. డాన్స్ నేర్పిస్తున్న తరుణంలో ముందు ఒక జంటకి డాన్స్ రావట్లేదు. డాన్స్ రాకపోతే నేను అప్పుడు ఏం చేస్తానంటే మసి సర్వ, విలేజ్లో తెలుసు కదా, మసి సర్వ బాగా నీళ్ళు కాబెట్టి ఉన్న సర్వని తీసుకొని నీళ్ళకి పోతే టైంలో, అరే ఈ పిల్లగాడు మంచి బొద్దుగా తెల్లగా మంచిగా ఉన్నాడు, ఫ్రంట్ పెడదాం ఇతన్ని, అసలు వేస్తడం అడుగుని చెప్పారన్నమాట. అంటే వేస్తావరా అంటే వేస్తా అని చెప్పా. అలా సెట్ అయిపోయి పాటగా, రాటగా, ఇవాళ ఒక రైటర్గా ఒక మంచి కష్టపడతానమ్మా. ఏదో రోజు నాకు ఒక మంచి గుర్తింపు అంతే అన్న, మన కష్టమే ఫలితం. అయితే అన్న, ఇప్పుడు మనం ముచ్చట్లు పెట్టుకుందాం గానీ, నువ్వు మా హెచ్ఎం టీవీ మీద కూడా పాట రాసినావు అంట, మా సార్ చెప్పిండు నాకు. పాట వినిపిస్తావా అనే ముందుగా? నేను మారుమోగిన పాట అప్పుడు చూసినప్పుడు హెచ్ఎం టీవీ మీద రాయాలనే కాన్సెప్ట్ తోటి, నా పేదరికాన్ని హెచ్ఎం టీవీ వాళ్ళు ఎలా గుర్తించారు అనే కాన్సెప్ట్ మీద దాన్ని ఇది చేసుకున్నమాట. నేను పుట్టింది పల్లెటూరు, నా బ్రతుకు నమ్ముకుంది పాట తీరు, నేను గొంతెత్తి పాడుతే ఊరు తీరు, ప్రతి గుండెల్లో మోగాలి పాట పోరు, అయినా ఊరు వాడకు తెలియనే లేదే నా గోడు, అయినా ఊరు వాడకు తెలియనే లేదే నా గోడు, అప్పుడే పిలిచింది మారు మోగిన పాట, ప్రతి పల్లెలింటున్నా నేను పాడిన పాట, హెచ్ఎం టీవీలో టరడడట్ట హెచ్ఎం టీవీలో మారు మోగిన పాట, మా పల్లెలో ప్రతి నోట అన్న రసుమయ్యి రాగాలు, అమ్మ ఓడిలో నా చోలపాలు అని అప్పట్లో రాశామ్మా. నిజంగా మా హెచ్ఎం టీవీలో ఏడున్నా సరే
ఖచ్చితంగా ఎత్తుక్కొస్తుంటారు, ఊరికి పోయి వాళ్ళని పట్టుకొని వస్తుంటారు, ఎలా ఆడుతుంటారు, ఏడున్నారు ఏంది అనేసి. ఆ విషయాన్ని గ్రహించే ఇప్పుడు కూడా ఎంతో మంది ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నట్టుగా కళాకారులని వెతికి తీయటంలో స్టార్టింగ్ లో ఎంత గొప్పగా వెతికి తీసిన క్యాండిడేట్లని వాళ్ళు ఎంత బిజీ అయిపోయారో చూడొచ్చు. అంటే ఆ ఘనత మన హెచ్ఎం టీవీకే దొరుకుతుంది అనమాట. రియల్ గా మరొకసారిగా ధన్యవాదాలు తెలియజేయచ్చు హెచ్ఎం టీవీకి. ఓకే అన్న, ఇక అయితే నీకు చిన్నప్పటి నుండే బాగా ప్యాషన్ ఉన్నది? అవునమ్మా, చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ పాట అంటే. అలాగనే నా మీద, నా ఊరు మీద, నా పేదరికం మీద, ప్రతి దాని మీద నాకు ఏది అనిపిస్తే అది కొత్తదనంగా పాట రాయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, నా పాట ప్రపంచం అనుకోవాలి, నాకు ఒక ఈగో ఫీలింగ్, నన్ను అందరూ అనుకోవాలి, పొగడాలి నన్ను అని నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఈగో ఫీలింగ్ ఉండే. స్టార్టింగ్ లో నా మీద నేను రాసుకున్న పాట, నేను చేసిన తప్పు లేదు పేదరికమని ఒప్పుకున్నా, అమ్మ నేర్పిన పాటతోటే పైసో పరకో తెస్తూ ఉన్నా, తెచ్చిన డబ్బునేమో తెలివితోటి నడుపుతున్నా, అన్నవో ఓ రామన్నా రాతి గుండె నీదిరన్నా, కష్టాలు ఎన్ని ఉన్నా కలత చెందని మనసురన్నా, పాటమ్మా అనుకుంటూ అన్నతోటి పోతివీరా, అన్న ఎక్కడ ఉంటే నేను అక్కడనే అంటివీరా, తిన్నవో తినలేదో కొడుకా కడుపు ఆకలి ఎవరికెరుకా, మధ్యరాత్రి గుర్తుకొస్తే గుండె పగిలి ఏడ్చే బిడ్డ, అన్నవో రామన్నా రాతి గుండె నీదిరన్నా, కష్టాలు ఎన్ని ఉన్నా కలత చెందని మనసురన్నా అని నా మీద నేను రాసుకున్నాను. నిజంగా ఇప్పుడు ముందు మనల్ని మనమే ఇన్స్పైర్ చేసుకోవాలా, తర్వాతనే మన పక్కల జీవితం గురించి ఆలోచించగలుగుతాం. మన జీవితంలో మన కష్టాలు ఎట్లున్నాయి, ఎన్ని బాధలు పడ్డాం, చిన్నప్పటి నుండి అమ్మాయి మనల్ని ఎట్లా పెంచిండ్రు, ఇప్పుడు నేను ఎట్లా బతుకుతున్నా, ఇవన్నీ మనకి గుర్తుంటే నిజంగా ఏదో ఒకటన్నా సాధిస్తామన్నా మన కోరికలన్నీ. నాకైతే నమ్మకం ఉంది, ఏదో రోజు మాత్రం నా అక్కడ గొప్ప గొప్ప పాటలు రాస్తూ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే నాకు ఆ ట్రాక్ వచ్చేసింది, ఎలా పాట రాయాలి అనేది, అల్లిక పదాలతోటి ఎలా ఇచ్చేయాలన్నది నాకు ట్రాక్ వచ్చేసింది. ఆ ట్రిక్, చిన్న ట్రిక్ తెలిస్తే అయిపోతుంది, ఈజీగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇంత ముందు నన్ను ఎవరు కూడా విలేజ్లలో పట్టించుకోపోయేటోళ్ళు, అంటే పాట రాస్తున్నట్టే పాటలు పాడతాడా అనే కాన్సెప్ట్. అంతే నేను కొన్ని పాటలు ఫస్ట్ ఉద్యమంలో తర్వాత ఉద్యమం పార్టిసిపేట్ చేసిన తర్వాత కళాకారులకి కొంతమందికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది, అందులో నాకు రాలేమాట, మిస్ అయింది. ఆ టైంలో అనిపించింది కళాకారుడి మీద పాట రాయాలి, ఏదైనప్పటికీ కళాకారుడి బాధ మీద పాట రాయాలనే ఆలోచన వచ్చింది అని స్టార్ట్ చేశా. దరిదాపమ్మ ఆ పాట ఎలా రాయాలి, ఎలా మొదలు పెట్టాలి అని ఒక 2 years ఆలోచించా. ఒక 2 సంవత్సరాలు ఈ పాట రాస్తే ప్రతి కళాకారుడు కూడా రియాలిటీ రాసిన రాబాయ్ కళాకారుడు గురించి అనుకోవాలని, అంటే మా బాధ ఏందో అన్నకు కరెక్ట్ గా అర్థమైంది అన్నట్టుగా రాయాలని ఫిక్స్ అయిపోయా. స్టార్ట్ చేశా, కానీ 2 years ఆలోచించిన పాట 1 hour కంప్లీట్ చేశా. 2 సంవత్సరాలు ఇది చేసిన పాట 1 hour కంప్లీట్ చేశా. నిజంగా ఒక్క పాటకి 2 సంవత్సరాలు అంత వెయిట్ చేయడం అంటే కూడా మస్తు గ్రేటే. మళ్ళా నా మధ్యలో మెదులుతూ ఉండేదన్నమాట ఎప్పుడు, కష్టం రాయాలి, ఇది పెద్ద పెద్దోళ్ళకి చేరాలి, ఈ పాట ఇంత బాధ ఉంటుందా, ఇంత కష్టపడ్డరా కళాకారుల వాళ్ళకి అవగాహన రావాలి. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా కళాకారులు, తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా జాబులు లేక ఇంకా కళ మీద బతికట్టు, అంటే ఏదో ఒక రోజు నాకు కూడా ఛాన్స్ వస్తుంది, నేను కూడా నిలదొక్కుంటా అనుకుంటారు. పాట రాసినమ్మా ఆ రోజు, కష్టాలు తీరవాయే కడుపులో బాధలు మిగిలిపోయే, కన్నీరే దిక్కువాయే చివరికి చింతే పోయే, కష్టాలు తీరవాయే కడుపులో బాధలు మిగిలిపోయే, మొగుడ వద్దని ఆలి అన్నా గాని చిరునవ్వు నవ్వి పాటకై పోయినాం, విడిచి వెళ్ళొద్దని పిల్లలన్నా గాని బుగ్గకు ముద్దెట్టి బయలెళ్ళిపోయినాం, మంచంలో కూసున్న ననుగన్న తల్లి మళ్ళెప్పుడొస్తావు మా పటేలంది, తల్లి తెలంగాణ సాధించుకున్నాం పస్తుల్లో ఉంటున్నాం మేం పాటగాళ్ళం, కష్టాలు తీరవాయే కడుపులో బాధలు మిగిలిపోయే, ఉప్పెనోలే లేసిన ఉద్యమములో పోరు పాటల వాడి ముందున్న వాళ్ళం, లాఠీల తూటాలకెదురొడ్డి నిలిసి ఊరు ఊరు ఉద్యమాన్ని నడిపినాం, గోసి గొంగడేసి గంతులేసినాం, గొంతెత్తి మేము పాట పాడినాం,
అలా ఒక పాటలు సాగుకుంటూ కూడా అసలు ఎంత గొప్ప పాటలు అమ్మా. అసలు అక్కడ అనిపిస్తుంది నాకు చాలా టైంలో విన్నప్పుడు, నాకు నేనే మళ్ళీ ఎగైన్ విన్నప్పుడు, మొగుడ వద్దన్నా ఇడిసి భార్యని వదిలిపెట్టి పోతారు పాటకు పోయినాం. పిల్లలు కూడా వద్దు డాడీ అని అంటే వాళ్ళకి ఆ బాధని వ్యక్తపరచలేక ముద్దు పెట్టేసి పాటకైపోయినాం. ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం, అయినా మేము పస్తుల్లో ఉంటున్నాం పాటగలం అని. నాకు అది కొన్ని టైంలో నైట్ నాకు నేనే నెవరేసుకున్నప్పుడు దుఃఖం వస్తా ఉంటుంది. అరే ఏంట్రా బై, బాధలేంటి, కష్టాలేంటి, ఎప్పుడు మారిపోతాయి ఇంకా అని ఇది అవుతా ఉంటుంది. అవన్నీ కష్టపడితేనే అవుతుంది అన్న, దూరం పెడితేనే అవుతుంది. అన్ని కావాలంటే జీవితంలో కాదు, కొన్ని దూరం పెడితే ఆ బాధలో మనం ఉన్న మన కసి ఇంకా పెరిగి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ సాధిస్తాం. 100% సక్సెస్ అవుతాం. నాకు కూడా అనిపిస్తుంది ఆ జానపదం నుంచి ఇంకొద్ది సినిమా టైప్ లో సాంగ్స్ రాస్తే బాగుంటది అనే కాన్సెప్ట్ వైపు. అట్లా కంటే అది ఇప్పుడు సినిమా టైప్ ల కంటే కూడా అన్న ఈ ఫోక్ సాంగ్లు ఇక్కడ బాగా పోతున్నాయి కదా. నువ్వు ఇంకా మంచిగా రాసినావు అనుకో, ఇక అప్పుడు నువ్వు దొరకవు మాకు. 100% ఇప్పుడు అటువంటి సాంగ్సే నా కాడ కొన్ని ఉన్నాయమ్మా. చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. అన్ని పాటలు వింటాం ఇప్పుడు. ఇంకా మేము నీ దగ్గరకైనా ఏమేమి పాటలు ఉన్నాయి అన్ని గుంజుకుంటాం. 100% ఇది ఏదైతే చేయాలనుకుంటున్నా, ఈ సమాజం ఇప్పుడు యూత్ అయినా సమాజం అయినా ప్రతి ఒక్కరిని రంజింప చేయడానికి యాక్టివ్గా ఎవరైనా సరే చూడండి అమ్మా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత వర్క్లో బిజీ అయిపోయినా, స్ట్రగుల్ చెందినా గానీ ఒక పాట, మంచి పాట వింటే ప్రశాంతంగా ఇది అనిపిస్తుంది. అంతే పొద్దంతా పడ్డ కష్టం అంతా 5 నిమిషాలలో పోతుంది. అలాంటి పాటలు ఇప్పుడు జానపదాలు, ఫోక్ సాంగ్స్ వైపు ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే యూట్యూబ్ మొత్తం కూడా ఫోకే ఇదైపోయింది. అటువంటి ఫోక్, ఆనుముత్యాలు లాంటి ఫోక్ నాకు ఆడ ఉన్నాయి అనమాట. నేను చూస్తూ ఉన్నా, ప్రొడ్యూసర్ గా ఎవరైనా ఇది చేస్తున్నా. ఈ మధ్యనే నేను ఛానల్ కూడా పెట్టా, గుండెల్లో పాట అనే ఛానల్ ని స్థాపించడం జరిగింది. ఆ ఛానల్లో ఇప్పుడు నా ఒక 2-3 పాటలు రిలీజ్ అయినాయి. ప్రజెంట్ గా 2-3 పాటలు రిలీజ్ అయినాయి. మంచి ఒక ఐటెం సాంగ్ అయితే 1,00,000 చిల్లర పోయింది. కొత్త ఛానల్, కొత్త 1,00,000 పోయిందంటే గ్రేట్. చిల్లర పోయింది. దాని తర్వాత అమ్మ నాన్నల మీద ఒక పాట రిలీజ్ చేశా. ఆ పాట ఇన్నోళ్ళు మాత్రానికి ఆ పాట ద్వారానే నాకు హరీష్ అన్న పరిచయం అయింది. ఎంత బాగుందన్న పాట అని నాకు. ఆ పాట పాడు ఫస్ట్. అయితే దాని కాన్సెప్ట్, తల్లిదండ్రులు, ఒక తల్లి తన గర్భంలో 9 మాసాలు మోసి పెంచి పెద్దోడిని చేసి ఒక ధనవంతుని చేసి నా కొడుకు గొప్పోడు కావాలని ఓవరాల్ గా చేసి ఆస్తి పాస్తులు మొత్తం కూడా తనకి ఇచ్చిన తర్వాత ఇలా భార్య వచ్చినాక సరే కొన్ని సిచ్యువేషన్ల వల్ల, అందరూ అనట్లేదు, తల్లిదండ్రులను చూడలేని సిచ్యువేషన్లు ఇదైపోతున్నాయి అనమాట. అటువంటి కాన్సెప్ట్ మీద ఆ పాట రాయటం జరిగింది. 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాం, ఏ పాపము ఎరగలే, ఉన్నది మొత్తం రాసిచ్చిన ఈ సమంతా జాలి చూపరే, చెరువో బాయో దూకుదామంటే బంధాలు యాదొచ్చలే, మందో మాకో తాగుదామంటే మన వల్లు గుర్తొచ్చలే, తొడుముడిపోయే ఈ వయసులో ఎందుకు ఈ బాధలు, తొడుముడిపోయే ఈ వయసులో ఎందుకు ఈ బాధలు, తోడుండవు మీకు ఎల్లకాలం మేమిచ్చిన ఆస్తులు, 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాం, ఏ పాపము ఎరగలే, ఉన్నది మొత్తం రాసిచ్చిన ఈ సమంతా జాలి చూపరే, నువ్వు కడుపులో పడ్డా నాటి నుండి నేను కలలెన్నో కన్నరా, నా డొక్కల్లో దంతూ ఉన్నగాని దుఃఖమాపి నవ్వుకున్నరా, పుట్టేడు పురిటి నొప్పులెన్నో తీసి పురుడు పోసి కన్నరా, ముక్కు ముఖము చాలా ముద్దుగుండాలా నీ ఒత్తొత్తి నీళ్ళోసేరా, నా ఒంట్లోనే రక్తాన్ని చనుబాలుగా మార్చి నీ కడుపు నింపానురా, నా కంటి పాపను కాపలాగా పెట్టి పెంచి పెద్ద చేస్తీరా, కట్టుబట్టలతో వదిలేస్తీరా, ఆట బొంబోలేమో చూస్తీరా, కట్టుబట్టలతో వదిలేస్తీరా, ఆట బొంబోలేమో చూస్తీరా, 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాం, ఏ పాపము ఎరగలే, ఉన్నది మొత్తం రాసిచ్చిన ఈ సమంతా జాలి చూపరే.
అని రాసిన సిస్టర్. నిజంగా ఇప్పుడున్న జమానా ఏందో గానీ ఈ కలియుగంలో ఏం చేస్తుండ్రో జనాలు వాళ్ళకే సమజైతే లేదు. కన్న తల్లిదండ్రుల్ని రోడ్ మీదకి నూకేస్తున్నారు, చంపేస్తున్నారు, పైసల కోసం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నిజంగా నువ్వు ఎంత మంచిగా చూసినా ఆ తల్లిని నువ్వు ఏం చేసినావు అన్న కాడికే అవుతుంది. ఆమె ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచుతుంది, పైస ఉన్నా లేకపోయినా కాయో కష్టం చేసుకొని వాళ్ళకి చదివిపిస్తుంది. ఒక పెద్ద స్థాయికి తెచ్చిన తర్వాత ఇక వేరే వాళ్ళతోటి పోలుస్తుంటారు. వాళ్ళేమో వాళ్ళ పిల్లలకు అంతంత ఆస్తులు ఇచ్చిరు, నువ్వు నాకు ఏమి ఇచ్చినావు, నువ్వు నాకు ఏం చేసినావు, చాలా చూస్తూ ఏ నడుస్తున్నాయి మొత్తం పేపర్లో టీవీలలో చూస్తూ ఉన్నామ్మా. వార్తలు రోజు బొచ్చడన్నా వార్తలు. పైసల కోసం చిన్న చిన్న దాంట్ల కోసం కూడా మనుషుల్ని చంపేసే కాడికి అయిపోయింది. దారుణం, రక్తమే మొత్తం. ఇక అంత సిచ్యువేషన్ ఉండే అనమాట. ఆ తర్వాత పాటల ప్రయాణం సాగుతూ ఉంటుంది అనమాట. ఒక ఫోక్ మంచి ఐటెం సాంగ్ రాయాలని అనిపించింది అమ్మా. ఐటెం సాంగ్ రాయాలని ఆలోచిస్తూ ఉన్న తరుణంలో ఒకరోజు మిడ్ నైట్ నేను అప్పటికే 11 అయింది ఇంటికి వచ్చేసరికి. 11 తర్వాత నాకు అదే తపన పడతా ఉందన్నమాట మెదలో. ఒక మంచి ఫోక్ ఇవ్వాలి, మంచి ఐటెం సాంగ్ సినిమా లెవెల్లో ఉండాలి ఆ ఫోక్ చూస్తే అని అనిపించి స్టార్ట్ చేశా. చిన్నప్పుడు మనం గురుగురు గుంజం అని ఆట ఆడుకుంటాం, అది ఎందుకో సడన్ గా వచ్చేసింది నాకు. గురు గురు గుంజం గుంజం ఓ గుంజం బరాబరి వేసై మంచం మంచం నొలక మంచం రారో రాములోరి జాతరా రాత్రిరంతా నీతో నేనుంటరా పారో పాత బస్తి సందుకి చోటు ఇస్తాను నా గుండె గూటికి గుంజం 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 ఓ గుంజం మంచం 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 నొలక మంచం అని స్టార్ట్ చేసినమ్మా. నీ చూపులను చుట్టైన ఒంటికి నా బుగ్గలను ఇచ్చేస్తా పంటికి నా సోకులను పంపిస్తా రెంటుకి ఉండిపోవాలి రాత్రిరంతా సాటుకి పోదాం అరే పోదాం పొలిమేరా మాటికి చోటు ఇస్తాను నా గుండె గూటికి గుంజం 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 ఓ గుంజం మంచం మంచం నొలక మంచం అని ఎంత అద్భుతంగా ఉంటుందమ్మా. యూట్యూబ్ లో చూడొచ్చు నా ఛానల్లో, గుండెల్లో పాట అనే ఛానల్లో. అది చాలా అద్భుతంగా లిరిక్స్ అన్నమాట. అది చూస్తే ఇది భలే చాలా మంది ఆ సినిమా ఆ పాటని అరే అమ్మ ఈ పదాలే ఆడుతూ ఆడుకొచ్చినారు భయ అనమాట. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అట్లనే. ఇక ఒక ట్రాక్ లో ఇదైపోయినావు అంటే పాటగాడిగా ఆటోమేటిక్ గా ఆ పదాలు అన్నది సింకేజ్ భగవంతుడు ఎక్కడో ఒక్కడ పెడతాడు అంతే. 100% ఆ పాటకి ఆ సింకేజ్కి 100% ఇది అవుతుంది. నాకు కూడా అనిపిస్తుంది మా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ ఇది అవుతున్నాం కదా. ఈ మధ్యన నేను రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిల్ గారు ఒక మాట చెప్పాడు అన్నమాట. అరే ఎంతో పట్టుదల ఉండి కసి ఉండి టాలెంట్ ఉన్న వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక రోజు టైం ఇవ్వాలి, ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అన్నప్పుడు నాకు అనిపించింది పరీక్షలు పెడతాడు బాగా, నాకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది అన్న చెప్పిండు నాకు అని. నేను మాకు దగ్గరలే సాయిల్ అన్న వాళ్ళు ఈ మధ్యన కూడా వాళ్ళ లేదులో ఫంక్షన్ చేస్తే వెళ్ళా, నేను కూడా సాయిల్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆ రోజు మాట్లాడే అన్నయ్య వాళ్ళతోటి అలా ప్రయాణం సాగుతూ ఉంది అనమాట. ఒక్కోటిగా నడుస్తుంది. ఇప్పుడు మాత్రానికి ఒక ఫోక్ సైడ్ రావాలని డిసైడ్ అయ్యా. ఆ ఫోక్ సైడ్ కూడా నా కాడ ఇప్పుడు గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి. ఆ పాటలని రేపొద్దుగాల మన ద్వారా మనందరం ఒక హెచ్ఎం టీవీ కుటుంబం ద్వారా బయటకు రావాలని కోరుకుంటున్నా అన్నమాట. హెచ్ఎం టీవీకి ఖచ్చితంగా వస్తాయి. నీ సంకల్పం గట్టిదైతే అన్ని నెరవేరుతాయి. ఇంకో పాట అందుకోనా. నా ఊరి ఘనత ఎంత చెప్పినా తరగదు, పల్లె తల్లికి వందనాలు, నా కన్న తల్లికి వందనాలు. ఆనాడే బ్రిటిషోడు అంగళ మంగళం దోసేసుకోవాలని దాచుకుంటూ వస్తూ తుపాకీ మడవతోటి గుండెలపై గుద్దుతుంటే గుండెలపై గుద్దుడు కాదు గురిపెట్టి కాలు అంటూ రాజకారులనే మాటల తోటాలతో మట్టి గరిపించినోళ్ళు నా ఊళ్ళో ఉన్నారంట. నా ఊరి ఘనత ఎంత చెప్పినా తరగదు, పల్లె తల్లికి వందనాలు, నా కన్న తల్లికి వందనాలు. సిరి సంపద గల్లా తల్లి భారతమ్మానేమో
పిరికి పాకిస్తానోడు దోచేసుకోవాలని సంధిస్తే సాగా భాగం నాకే కావాలని అమ్మ కొంగు చాటున వంగొంగి తిరుగుతుండు మాయమ్మ మాకే అంటూ మట్టి గరిపిస్తామంటూ మాయమ్మ మాకే అంటూ మట్టి గరిపిస్తామంటూ బార్డర్లో గస్తీ కాసే సైనికులున్నారు నా ఊరి ఘనత ఎంత చెప్పినా తరగదు పల్లె తల్లికి వందనాలు నా కన్న తల్లికి వందనాలు అని రాసుకున్నామ్మా. మీనింగ్ మంచిగా ఉన్నదా అన్న? Yes అమ్మా. అంటే ఈయనటోళ్ళకి ఆ మీనింగ్ అనేది అర్థమైతే అవును. అబ్బా సూపర్ ఉన్నది ఏమన్నా రాసిండా ఈ అన్న అని అనుకుంటుంటారు. అంటే మనకి అర్థం కావాలా పాట పాడుతుంటేనే ఆహా ఈ కాన్సెప్ట్ ఇట్లున్నది ఈ దాన్ని ఇట్లా తీసుకొచ్చిండు ఆ ఊర్లో ఈ పరిస్థితి ఉన్నది ఇంత మంచి కళాకారులు కూడా ఉన్నారు Yes. అన్న లాంటి వాళ్ళు ఇంకా వెళ్తుంటారు అన్నట్టు ఉంటది. 100% అమ్మా. కళాకారులకి మన తెలంగాణలో పదవలేదు ఓవరాల్ గా అంటే చూసుకోవచ్చు. ప్రతి విలేజ్ నుంచి ఒక కళాకారుడు ఉన్నాడని నేనైతే అసలు మన తెలంగాణలో వెళ్ళినంత ఇంకేడ లేదన్న. లేదు. మన ఫోక్ అంతా దేశాలకు వాడుతుంది కానీ 100% ఇంకా వేరేది ఏడ లేదు. అవును. మొత్తం ఇక నాకు నీ తానున్న పాటలు మొత్తం కావాలి. మన తన టైం చాలా తక్కువ ఉన్నది కాబట్టి అన్ని పాటలే వింటాయి ఇక నేను. ఓకే వాటిలే. ఓకే ఈ మధ్యన ఏంటంటే కొంత టైంలో మా మిస్సెస్ కి ఒక రోజు ముద్దు పెట్టా అనమాట. అంటే రోజు పెడుతున్నట్టు ఒక రోజు అని కాదు. ముద్దు పెట్టినప్పుడు మిస్సాలు గుచ్చుకున్నాయి అన్నది. ఈ మిస్సాలు గుచ్చుకున్నాయి అనే కాన్సెప్ట్ మీద పాట రాయాలరాబాయ్ అనిపించి మిసాలు గుచ్చుకుంటాయి బావ ముద్దులు పెట్టబోకో ఆషాఢ మాసమని బావా అలిగలిగి ఉండబోకో నువ్వు వేసిన 3 ముళ్ళు గుండెకు ముడి పెట్టుకోనుంటాను నువ్వు దిద్దిన తిలకమును నుదుటిపై రాతని అనుకుంటాను నా పంచ ప్రాణాలని అనుకుంటాను నీ ఊహలోన నేను కలిసుంటాను నా పంచ ప్రాణాలని అనుకుంటాను నీ ఊహలోన నేను కలిసుంటాను మీసాలు గుచ్చుకుంటాయి బావ ముద్దులు పెట్టబోకో ఆషాఢమేసమని బావ అలిగలిగి ఉండబోకో అనే సాంగ్ రాసి వినిపించినప్పుడు ఒకటే నవ్వుడు వాడతావా అయ్యిందని ఎందుకు పాడకూడదు స్టేజ్ల మీద ఇలానే చెప్తా స్టేజ్ల మీద కూడా ఇలా మా మిస్సెస్ ని ఇది చేసి రాసుకున్నాను నేను ఎప్పుడు ఎక్కువ బయటికి అంటే సినిమాలకు వాటికి ఎక్కువ పోను అనమాట అప్పుడప్పుడు ఇటన్ పోదాం అన్నప్పుడు ఈ అమ్మాయిని కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కి ఫోక్ వైపు తీసుకుపోవాలని అలా ఫోక్ శిరీష అమ్మాయి మా మిస్సెస్ పేరు శిరీష అలాంటప్పుడు సినిమా చూపిస్తానే శిరీష మనం పట్నం పోదాం రావే శిరీష మధ్యలో తిరణాలా పోయొద్దాం శిరీష నీకు బొంబాయి మిఠాయి కొని పెడుతో లకార పార్కు చూపెడతానే శిరీష షికారు బోటి ఎక్కిస్తానే శిరీష మధ్యలో పానీపూరి కొని పెడతా ఉడుకుగుంటే ఊది తిన వెడుతో సినిమా చూపిస్తానే శిరీష మనం పట్నం పోదాం రావే శిరీష మధ్యలో తిన్నానా పోయొద్దాం శిరీష నీకు బొంబాయి మిఠాయి కొని పెడుతో మస్తు ఖుషి అవుతారులే ఇట్లా వాడుతుంటే మామూలుగా ఇది అవుతుంది మిడ్ నైట్ లో కొంత టైంలలో అమ్మాయి ఈ పాట ఎలా ఉంది ఒకసారి చూడవా కొద్ది అంటే నీ పాటలు సల్లకుండా పడుకోరాదే పాటలు ఏంది అనుకోడు ఇలా తరుణం జరుగుతున్నా ఇది చేస్తున్నప్పుడు డిగ్రీలో ఒక్కొక్కటి వెరైటీగా ఉండాలని నా భావన అన్నమాట సాంగ్స్ ఒక్కొక్కటి వెరైటీ కూడా ఫ్రెండ్షిప్ మీద రాశా ఫ్రెండ్షిప్ మీద ఎయిడ్స్ మీద అనాథల పిల్లల మీద ఫ్రెండ్షిప్ మీద ఏం చేసినంటే మేము వెళ్ళిపోతున్న సిచ్యువేషన్లో మరువగలనా నిన్ను నేను అనే కాన్సెప్ట్ ఎప్పుడు మనం ఫ్రెండ్ని విడిపోకుండా ఎంత బాధ అనిపిస్తుంది ఇది అనిపిస్తా ఉంటది పాల నీల వలె మనము కలిసి ఉంటిమా మీ మాట తీయకుండానే మెదులుకుంటినా కానరాకుంటే మిమ్ము అడుగుతుంటిమా మీరెళ్ళిపోతుంటే దుఃఖమాపకుంటిమా కన్నీటి కలంతోటే రాసుకుంటము మా గుండెలోన చెరగలేని మీ రూపులు
మనసు నొప్పిస్తెను మమ్ము మన్నించండి, వెళ్ళిపోతుంటే ఇక దీవించండి అని ఒక ఎంతో ఇదిగా ఒక ఫ్రెండ్షిప్ మీద. అది మళ్ళీ కాలేజీలో ఒక టీచర్గా, గురువుంటే మర్యాదగా గమ్ముగుంటిమా, వారు లేకుంటే హ్యాపీగా ఆడుకుంటిమా, అల్లరులు చిల్లరుగా చేస్తూ ఉంటిమా, చిన్న పిల్లలోలే వాళ్ళు చేరదీస్తిరా, అప్పుడప్పుడు మమ్ము కలుసుకుంటారా, వీడిపోమని మాతో వాస చేస్తారా, మరువలేను మిమ్ము ఎన్నడు, మరపు రాదు నాకు ఎప్పుడు, వీడలేను మీ స్నేహము, మీ నీడలోనే కలిసి ఉంటను, మీ రూపురేఖలు నా గుండెలోన చెరగలేని సంతకాలు, అని రాసుకున్నామ్మా. కానీ నిజంగా ఆ స్కూల్ డేస్ లా ఫేర్వెల్ పార్టీలు పెడితే ఏమి ఏడుస్తుండే టీచర్లు పోనా. ఇప్పుడు టీచర్ ఈ స్కూల్ నుండి వేరే స్కూల్ కి బదిలీ అయ్యేటప్పుడు కూడా ఆ టీచర్ మంచిగా ఉంటుండే, బాగా చెప్తుండే, ఆ టీచర్ మనకే ఉంటే బాగుండు అని చెప్పేసి ఏమన్నా ఏడుస్తుంటిమా స్కూలల్లా. ఆ స్కూల్ లైఫ్ మళ్ళా రాదన్నా ఇంకా రాదమ్మా. ఎందుకంటే అది అన్యం పుణ్యం ఎరగని, ఎటువంటి నిస్వార్థం లేకుండా, స్వార్థం లేకుండా, స్వార్థం లేని మనస్తత్వం అన్నమాట, కల్ముషం లేని మనస్తత్వం. ఆ టైంలో ఆ మూమెంట్ చూసినప్పుడు అనిపిస్తా ఉంటది, ఆ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ లైఫ్ వస్తే బాగుండి. ఇప్పుడు అన్ని బాధలు కష్టాలు, పిల్లలు, ఎడ్యుకేషన్, భారం ఏంటంటే ఎవరు పట్టించుకోరమ్మా మన గురించి. నీకు నువ్వే ఈ సమాజంలో ఎదగాలి తప్ప ఎవరు ఇచ్చేయరు. ఇంకా నువ్వు మంచిగా ఎదగాలి, మస్తు పాటలు రాయాలా. ఏదో ఒక రోజు నాగేశ్వరరావు అన్న అపాయింట్మెంట్ మేము తీసుకోవాల్సి వస్తుందేమో మళ్ళా. ఏమంటే హరీష్ గారు, రామారావు గారి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, ముందే తీసి పెట్టుకోండి. సూపర్ అన్న, సూపర్, మంచిగా ఉన్నది. చూసిన రానోళ్ళ మా మాట పాటలా గీసంటి మంచి కళాకారులని పట్టుకొని వస్తాము. మీకు కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంటే గనక మా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంటుంది నెంబరు, ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీరు పాట పాడాలనుకుంటే మాట పాటకు వచ్చి పాట పాడుండ్రి. ఇంకో ఎపిసోడ్ తోటి మళ్ళీ మీ ముందుంటా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి HM TV. ఉంటాం మళ్ళా.